దీక్షా దివస్ సందర్భంగా లండన్లో తెలంగాణ ఎన్ఆర్ఐలు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడడం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్నారు ఎన్ఆర్ఐలు. బంగారు తెలంగాణ సాధించడం కేసీఆర్కే సాధ్యమన్నారు. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనకు అందరం కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించగిన ముఖ్య ఘట్టం మన కేసీఆర్ గారు దీక్ష తలపెట్టడం. ఈరోజు లండన్లో నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధించాడనేది ఎంత నిజమో ఈరోజు అదే స్ఫూర్తితో అదే అకుంఠిత దీక్షతో మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మిస్తున్నారనేది కూడా అంతే వాస్తవం. మరి అటువంటి చారిత్రాత్మక ఘట్టాన్ని అటువంటి దీక్షని ఈరోజు మనం దీక్షా దివస్ పేరిట లండన్ మహానగరంలో లండన్ వీధుల్లో ఒక శాంతి యాత్రను నిర్వహించి మేము జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారి దీక్షా దివస్ మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. గాంధేయ మార్గంలో మనము చేపట్టే పనిని మొదలు పెడితే ఎంత పెద్ద పనినైనా మనము సక్సెస్ చేయొచ్చని కేసీఆర్ గారి నవంబర్ 29 దీక్ష కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ ఇదొక మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో ఎంతోమంది అప్పుడు ఉద్యమ కాలంలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి రంగాల ఉన్న నాయకులు కానీ అందరూ కానీ సకల జనుల సమ్మె నిర్వహించి మద్దతు తెలపడం జరిగింది. సో మరొకసారి మనం బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారికి అండగా ఉందామని మనం ప్రామిస్ చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. నిమ్స్ హాస్పిటల్లో 11 రోజులు నిరాహార దీక్ష చేసి మనకు తెలంగాణ సాధించిన విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భము. ఎందుకంటే 11 రోజుల తర్వాత కేసీఆర్ గారు చావు బతుకులు అంచులోకి వెళ్ళి ఆ టైంలో మనకు తెలంగాణ అనౌన్స్మెంట్ రావడము, అదే టైంలో మనకు యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి, మనకు ఉద్యోగులు కానీ సకల జన సమ్మాన్ చెప్పి సడక్ బంధులు అని చెప్పి చాలా జరిగినాయి. మన తెలంగాణ రావడానికి కేసీఆర్ గారే మనకు మెయిన్ అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.